హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా లక్ష్మి రెచ్చగొట్టిన మాటలకు వివేక్ జానుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడన్న విషయాన్ని ఖుషి వాళ్ళ ముందు బయట పెట్టేస్తుంది. ఇక దాంతో ఖుషి తల్లి, ఇప్పుడు నువ్వేమన్నావు, వివేక్ జానుని ప్రేమించాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు దేవి అని, మనీషా మాటలు నువ్వేం పట్టించుకోకలే వదినా, మనీషా ఏదో తలతిక్కగా వాగుతుందని చెప్పి అంటూ ఉంటే లేదు తనని మాట్లాడినివ్వని చెప్పి దేవి అనితో ఖుషి తల్లి అంటూ ఉంటుంది. ఆంటీ, నేనేదో ఊరికే అన్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వు ఊరికే అనడం కాదమ్మా, నువ్వు తలతిక్కగా ఏమీ వాగలేదు, నువ్వు మా పాలిట దేవతవు, నిజాన్ని బయట పెట్టావని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ పొరపాటున ఈ సంబంధం కానీ చేసుకొని ఉండుంటే వివేక్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూపించేవాడమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. అవును ఖుషి, ఇటువంటి సంస్కారహీనులతో సంబంధం కలుపుకోవడం మనదే తప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని, ఏయ్ నన్నే అంత మాట అంటావా, సిగ్గులేందానా అని చెప్పి దేవి అని కూడా ఇకలా ఖుషి తల్లిని తిడుతూ ఉంటుంది. దాంతో ఖుషి తల్లి, నన్నే అంత మాట అంటావా నిన్ను అంటూ ఇకలా దేవి అని చెంప పగలగొడుతుంది. ఈ బుద్ధి లేనిది నన్నే చెంప పగలగొడుతుందా, దీని సంగతి చెప్తాను అని చెప్పి కలా దేవి అనే ఖుషి తల్లిని చిత కొడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి జాను ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆగండి ఆగండి అని చెప్పి కలా మిత్ర వివేక్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిచి, ఇంత జరిగిన తర్వాత మీ సంబంధం మాకేం అవసరం లేదు అని చెప్పి పద ఖుషి వెళ్దామంటూ ఖుషి తల్లి ఖుషిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీ శనక్కాయ లాంటి సంబంధం మాకు కూడా అవసరం లేదు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఏంటి పిన్ని, వాళ్ళేదో ఒక మాట తొందరపడ అంటే నువ్వు కూడా ఎందుకు తొందరపడి అలా నోరు జారావని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. వాళ్ళు అంటూ ఉంటే మనం ఎందుకు కూరుకోవాలి మిత్ర అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనీషా దేవి అని దగ్గరికి వచ్చి, సారీ ఆంటీ, సంయుక్త నన్ను రెచ్చగొట్టేసరికి నేను తొందరలో వివేక్ ప్రేమ విషయాన్ని బయట పెట్టాను, ఇదంతా కావాలని చేయలేదని చెప్పి అంటూ ఉంటే అసలు నేను అనుకుంది ఒకటి, జరిగింది మరొకటి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి నేను ముందు నుంచి నీకు చెబుతూనే ఉన్నాను, అయినా వినలేదు అంటూ దేవి అని మనీషాని అసహించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వివేక్ జాను ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ వదిన, ఇప్పుడు గుండెల మీద ఉన్న భారం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది, చాలా హాయిగా ఉంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జాను, ఇక్కడ పెద్ద యుద్ధం జరిగినా కూడా అద్భుతం జరిగినట్టుగా అనిపిస్తుంది అక్క అని చెప్పి జాను కూడా అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా జాను, వదిన మాటిచ్చిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది, మనీషని పెళ్లి చెడగొట్టేలాగా చేస్తానంది అన్నట్టుగానే చేసిందని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర, సంయుక్త గారు మొత్తానికి మీ ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట, నేను కూడా వీళ్ళ విషయంలో ఏమీ చేయలేకపోయాను, అలాంటిది మీరు ఇంత సింపుల్గా పెళ్ళి చెడగొట్టేశారు, రియల్లీ యు ఆర్ గ్రేట్ సంయుక్త గారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అవునన్నయ్య, సంయుక్త గారు నిజంగా గ్రేట్, అసలు ఈ పెళ్ళి ఇంత త్వరగా చెడగొడతారని నేను అస్సలు ఊహించలేదని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అంతా కలిసి ఇంటికి వచ్చేస్తారు. జయదేవ్, వివేక్, లక్ష్మీ, జాను వీళ్ళు నలుగురు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దనాన్న, నాకైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను, ఒక పెద్ద అద్భుతం జరిగినట్టుగా అనిపిస్తుంది అని వివేక్ అంటూ ఉంటే, మరేమనుకున్నారా నా కోడలు లక్ష్మి అంటే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అర్జునుడు గురి చూసి బాణం కొడితే మబ్బులు కూడా కరుణించి వర్షం కురిపించినట్టుగా నా కోడలు ఏదైనా ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి ఇక అలా జయదేవ్ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. మొత్తానికి పెళ్ళి అయితే చెడగొట్టేశావు, మరి వీళ్ళ పెళ్ళి మాట ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, వీళ్ళ పెళ్ళి అప్పుడే కాదు మామయ్య గారు, వీళ్ళ పెళ్ళి కంటే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ముందు మనీషా బారి నుండి మిత్ర గారిని కాపాడుకోవాలి, నందన్ కుటుంబం జోలికి కూడా మనీషా రాకుండా చేయాలి, అలాగే మనీషా ఉచ్చులో చిక్కుకున్న అత్తయ్య గారిని రక్షించాలి, అత్తయ్య గారిని ఇరికించడానికి మనీషా దగ్గర ఏ ఏ ఆధారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం చేయాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును పెద్దనాన్న, వదిన చెప్పింది నిజమే, అయినా ఇప్పట్లో మా పెళ్ళికి తొందరే ఉంది, ఇప్పుడు తగిలిన షాక్కి మా అమ్మ
కొద్ది రోజుల పాటు ఇక నా పెళ్లి విషయం కూడా ఎత్తదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అక్క, అసలైన పరీక్ష నీకు రేపు ఎదురు కాబోతుంది. రేపు జేఎంఆర్ ప్రాజెక్ట్ నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి మిత్రబావ గారు అర్జున్ గారు వస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో నువ్వు ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తావక్క అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి, ప్రాజెక్ట్ కోసం ఇద్దరు కూడా బాగానే కష్టపడుతున్నారు జాను, అలా అని చెప్పి నేను మిత్ర గారికి ఈ ప్రాజెక్ట్ని అలా ఇవ్వలేను. ఎవరు సమర్థవంతులో చూసి వారికే ఇస్తాను. జేఎంఆర్ గారు నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ని నా చేతుల్లో పెట్టారు. ఆయన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వమ్ము చేయను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ కోసం అటు మిత్ర ఇటు అర్జున్ ఇద్దరు కూడా ఆఫీస్లో ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. అర్జున్ తన టీంతో మాట్లాడుతూ, చూడండి, ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ని మనమే చేజిక్కించుకోవాలని చెప్పి అంటూ ఉంటే, అటు మిత్ర కూడా తన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్తో మాట్లాడుతూ, ఇప్పటి వరకు మీరంతా కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేజిక్కించుకోవడంలో సహాయపడ్డారు. అలాగే ఇప్పుడు కూడా మీరంతా ఎంతో కష్టపడాలి, టీం వర్క్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ మనకే రావాలని చెప్పి మిత్ర కూడా తన ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలా చాలా రాత్రి వరకు మిత్ర అర్జున్ ఇద్దరు కూడా అలా ఆఫీస్లోనే ఉండి జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి కష్టపడిపోతూ ఉంటారు. రాత్రి అవుతున్నా సరే అర్జున్ ఇంకా ఇంటికి రాకపోవడంతో వసుంధరాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి అర్జున్ ఇంత లేట్ అవుతున్నా ఇంటికి రాలేదు అని చెప్పి అర్జున్కి ఫోన్ చేస్తూ ఉంటే, ఇకప్పుడు అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇదేంటి అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ఆవిడ లక్ష్మికి ఫోన్ చేస్తుంది. అప్పుడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటంటే ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వసుంధరాదేవి, అమ్మ లక్ష్మి, అర్జున్ ఇంకా ఇంటికి రాలేదు, నాకు కంగారుగా ఉందమ్మా అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే, రేపు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉందంటే అందుకే అర్జున్ గారు ఆఫీస్లోనే కష్టపడుతున్నారు అనుకుంటా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తారులేండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అక్క, ఇప్పటి వరకు బావగారు కూడా ఇంటికి రాలేదు. ఒకవైపు అర్జున్ గారు, ఒకవైపు మిత్ర బావగారు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతున్నారు. అసలు రేపు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వబోతున్నావు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక తెల్లవారగానే సంయుక్తగా లక్ష్మి ఆఫీస్లో అడుగు పెడుతుంది. ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన లిస్ట్ అంతా కూడా జాను సంయుక్తకి చూపిస్తూ ఉంటే, ఇదేంటి ఈ లిస్ట్లో మిత్ర గారి పేరు అర్జున్ గారి పేరు లేదేంటి, వాళ్ళిద్దరూ ఇంకా ఆఫీస్కి రాలేదా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, లేదక్క, వాళ్ళు ఇంకా ఆఫీస్కి రాలేదు. అసలు నువ్వు ప్రాజెక్ట్కి ఎవరికి ఇస్తావో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఒకవేళ అర్జున్ గారికి నువ్వు ప్రాజెక్ట్ ఇస్తే ముందు ముందు నువ్వు మిత్రబావ గారి ఇంట్లో ఉండడం కష్టమవుతుందేమో, నువ్వు అనుకున్నవి చేయలేవేమో అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి అలా అనుకొని, నేను మిత్ర గారికి ప్రాజెక్ట్ ఇస్తే అప్పుడు అర్జున్ గారు తన భర్త కాబట్టి లక్ష్మి స్వార్థానికి పోయి మిత్రకు ప్రాజెక్ట్ ఇచ్చిందని అనుకుంటారు కదా అని చెప్పి నేను ఈ విషయంలో ఎవరి వైపు నుండి ఆలోచించను, నాకు ఎవరి ప్రజెంటేషన్ కరెక్ట్గా అనిపిస్తే వాళ్ళకే ఇస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా లోపలికి పంపించమని సంయుక్త అనడంతో ఇకప్పుడు జాను ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర అర్జున్ ఇద్దరు కూడా కార్లో ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి సంయుక్త ఆఫీస్కి వస్తారు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా కార్లను సడన్గా బ్రేకులు వేసి ఆపుకొని కార్ల నుండి ఒకేసారి కిందకు దిగి సీరియస్గా ఒకరినొకరు చూసుకుంటూ ఇక అలా కళ్ళజోడు తీసి ఎదురెదురుగా నిలబడి సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. అర్జున్, నిన్ను చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది, పడని వర్షానికి గొడుగు తీసుకుని వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మిత్ర అంటూ ఉంటాడు. ఎలాగూ రాని ప్రాజెక్ట్ కోసం నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చావా అని మిత్ర అంటూ ఉంటే, వర్షం వస్తుందో తుఫాన్ వస్తుందో ఎవరికి తెలుసు మిత్ర, వర్షం కోసం గొడుగు మాత్రమే కాదు, తుఫాను కోసం ధైర్యాన్ని కూడా వెంటబెట్టుకొని మరీ వచ్చాను అని అర్జున్ అంటూ ఉంటాడు. నువ్వేంటి మిత్ర, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నావు, సంయుక్త గారు మీ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నీకే ఈ ప్రాజెక్ట్ ఇస్తారనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా మిత్ర అర్జున్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.